కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు మాయావర్తకుడు. ఇది పెద్ద కథ, 2 భాగాలుగా ప్రచురితమైనది. 1957 అక్టోబర్ నవంబర్లో ప్రచురితమైంది. మాయావర్తకుడు. ఒకప్పుడు కైరో నగరంలో మారూఫ్ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను అతి పేదవాడు, న్యాయమైనవాడు. అతను పాత చెప్పుల మరమ్మతు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమ గయ్యాళి. ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా మహా చెడ్డది. ఆమె తన భర్తను సుఖపెట్టలేకపోగా అస్తమానము తిడుతూ శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేట్టు చేస్తూ ఉండేది. మారూఫ్కు పరువుగా బతకాలన్న కోరిక జాస్తిగా ఉండేది. వీధిని పడటం అంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చాడు. కానీ ఏనాడైనా కర్మం చాలక అతను డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే ఆమె తెల్లవార్లు అతన్ని శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉండేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఈవేళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పట్టుకురా అన్నది. అల్లా అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేట్టు చేస్తే అలాగే తెస్తాను, ప్రస్తుతానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు మారూఫ్. అల్లా అనుగ్రహించేదేమిటి, ఈ రాత్రికి నాకు తేనెలో ఓడ్చిన తీపి రొట్టె లేకపోయిందో నీకు మూడిందనుకో అన్నది గయ్యాళిది. తనకు 4 డబ్బులు వచ్చేట్టు చేయమని అల్లాను ప్రార్థిస్తూ మారూఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కానీ ఎవరో పరీక్ష పెట్టినట్టు ఆ రోజు అతను ఒక చిన్న రాగి డబ్బు కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరుకు తిండి రొట్టె కొనుక్కుని ఇంటికి పోవటానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక మిఠాయి దుకాణం తగిలింది. అతను కంటనీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. మారూఫ్ తన గొడవ అంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికే కొంప మునిగిపోదులే, నీ భార్యకు కావలసిన సరుకు నేనిస్తాను, పట్టుకుని వెళ్ళు, డబ్బు తర్వాత ఇవ్వుగాని అంటూ దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీశాడు. కానీ దాని మీద పోయటానికి అతని వద్ద ఆ సమయానికి తేనె లేదు. తేనెకు బదులు చక్కెర పాకం వేస్తాను, 2 ఒకటే రుచి, మా దుకాణంలో సరుకు కొనేవారు రెండింటినీ ఒకటిగానే భావిస్తారు అంటూ దుకాణదారు రొట్టె మీద బాగా చక్కెర పాకం పోశాడు. మారూఫ్ దుకాణదారుకు తన కృతజ్ఞత తెలుపుకుని ఆ తీపి రొట్టెను ఇంటికి తీసుకువెళ్ళాడు. అతన్ని చూస్తూనే ఫాతిమా, రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెని చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకురమ్మని చెప్తే చక్కెర పాకం ఎందుకు పోయించావు, నాకు తేడా తెలియదనుకున్నావా అని అరిచింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈసారికి ఇలాగే తినేదు, ఇది కొన్నది కూడా కాదు, దుకాణదారు అరువిచ్చాడు. ఆ సమయానికి అతని దగ్గర తేనె లేదు, ఏం చెయ్యను అన్నాడు భర్త హతాశుడై. నాకేమీ అక్కర్లేదు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖానికి గిరవాటు వేసింది. పో, నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ భర్త దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారూఫ్ పన్నొకటి విరిగి నోటి వెంట రక్తం కారసాగింది. ఉన్న ఓర్పు కాస్తా పోయి మారూఫ్ తన భార్య నీతిన ఒక చిన్న మొట్టికాయ వేశాడు. అంతే, వెంటనే ఫాతిమా అమ్మశక్తిలాగా అయిపోయి భర్త మెడని గట్టిగా పట్టుకుని గుంజుతూ, ఎవరరోయ్, రండి రండి, నా మగుడు నన్ను చంపేస్తున్నాడు అని పెడబొబ్బలు పెట్టింది. ఆ పొలిగేకులు విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మారూఫ్ను అతని భార్య పట్టు నుండి విడిపించారు. జరిగిందంతా విని వాళ్ళు ఆ గయ్యాళితో, చక్కెర పాకం వేసిన రొట్టెకు ఏం లోపం వచ్చింది, మేమంతా తింటున్నాము కామా, అనవసరంగా ఆ నిర్భాగ్యుడిని ఎందుకు చెండుకు తింటున్నావు అన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక మారూఫ్ రొట్టె ముక్కలన్నిటినీ ఏరి కొంచెమన్నా రుచి చూడపని భార్యను బతిమాలాడు. కానీ లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతూ ఉండటం చేత చివరకు వాటిని తానే తినసాగాడు. తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మారూఫ్ మర్నాడు ఉదయమే లేచి మసీదుకు వెళ్ళి తన కష్టాలు కడతీర్చమని అల్లాను ప్రార్థించి అక్కడ నుంచి సరాసరి దుకాణానికి చేరుకున్నాడు. అతను దుకాణాల్లో కూర్చున్నాడో లేదో 2 భటులు వచ్చి, నిన్ను కాజీగారు పట్టుకు రమ్మన్నారు పద అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో కాజీ ఉన్నాడు. అతనికి ఎదురుగా ఫాతిమా తల వంచుకుని నిలబడి ఉన్నది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి. కాజీ మారూఫ్ను చూస్తూనే, పాపి, నీకు అల్లా భయం కొంచెమైనా లేదా, ఈ ఆడకూతురు చేయి విరగొడతావా, పన్ను రాలగొడతావా అని పెద్దగా గదమాయించాడు.
క్షణంపాటు చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్టయింది. అతను కాజీ గారికి వాస్తవాన్ని నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటలలో నమ్మకం కుదిరింది. ఆయన ఒక పావు దీనారం తీసి అతనికిస్తూ, ఇది పెట్టి నీ భార్యకు తేనెరట్టు కొనిపెట్టు. ఇద్దరు మరెన్నడూ కీచులాడుకోకండి, పదండి అన్నాడు. మారూఫ్ ఆ డబ్బును తన భార్య చేతుల్లో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు భత్యం డబ్బులు ఇయ్యి అని అడిగారు. ఏం చెయ్యాలో తోచక అతను తన పనిముట్లన్నీ అమ్మి భత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయింది. తనకు పట్టిన దుస్థితి గురించి ఆలోచిస్తూ అతని విచారసాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరిద్దరు వచ్చి, కాజీ గారు నిన్ను పట్టుకు రమ్మన్నారు అని చెప్పారు. అతను వారి వెంట వెళ్ళి ఈ న్యాయస్థానంలో మళ్ళీ తన భార్య పూర్వంలాగానే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయడం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి జరిగిందంతా చెప్పి, 1 గంట క్రితం మా తగాదాకు ఒక కాజీ గారు తీర్పు ఇవ్వటం అయింది అన్నాడు. కాజీ గారు ఫాతిమాను కోపడి, గంట కింద తీర్పు ఇచ్చిన ఫిర్యాదు మళ్ళీ ఏమని తెచ్చావు అన్నాడు. హుజూర్, నా మొగుడు నన్ను మళ్ళీ కొట్టాడు అన్నది ఫాతిమా. కాజీ ఈసారి ఆమెను గట్టిగా మందలించి పంపేసి భటులకు భత్యాలు చెల్లించమని మారూఫ్తో చెప్పాడు. దాంతో మారూఫ్ జేబులు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరొక గంటకల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చి, మారూఫ్, కొంప మునిగింది. నీ భార్య సుబేదారు కచేరీలో నీ మీద మళ్ళీ ఫిర్యాదు చేసింది. వెంటనే పరారీ అయిపో అని చెప్పారు. మారూఫ్ వెంటనే లేచి దుకాణం మూసేసి సాధ్యమైనంత తొందరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం, దానికి తోడు వర్షం ఆరంభమైంది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడ్డదాకా నడిచి పాడుబడిన భవనాన్ని ఒకదాన్ని చేరుకుని అందులో ఆ రాత్రి తల దాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతనికి ఏడుపు వచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలి లేకుండా చేసింది. భవిష్యత్తు చూడబోతే అయోమయంగా ఉన్నది. అందుచేత అతను పెద్ద పెట్టును ఏడవసాగాడు. ఇంతలోనే ఎవరో, ఎందుకు నాయనా అంత దుఃఖిస్తున్నావు అని అడగటం మారూఫ్కు వినిపించింది. మారూఫ్ తల ఎత్తి ఒక వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుబడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న భూతాన్ని. నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు. ఈవేళ నువ్వు నా అతిథివి అన్నదే భూతం. బాబు, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితం అంతా ధ్వంసమైంది. కొత్త చోట మళ్ళా కొత్త జీవితం ఏర్పరచుకుంటాను అన్నాడు మారూఫ్. నా వీపు మీద ఎక్కి కూర్చో అన్నది భూతం. అతను అలాగే చేశాడు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి మారూఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పున తెల్లవారుతున్నది. పర్వతానికి దిగువన ఒక బ్రహ్మాండమైన నగరం కానవస్తున్నది. మారూఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడ ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతని దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ ముగి, నీ పేరేమిటి, మీది ఏ దేశం అని అడిగారు. నా పేరు మారూఫ్, మాది కైరో నగరం అన్నాడు అతను. నీవు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వారు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అన్నాడు మారూఫ్. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి? కైరో నుంచి ఈ ఖతా నగరానికి 1 ఏడాది ప్రయాణం. నువ్వు నిన్న సాయంకాలం బయలుదేరడం ఏమిటి, అప్పుడే రావడం ఏమిటి? చాలే అన్నాడు. నేను నడిచి రాలేదు. ఒక భూతం నన్ను తన వీపును ఎక్కించుకుని తెచ్చి ఇక్కడ వదిలింది అన్నాడు మారూఫ్. ఆ మాటకు చుట్టుమూగిన జనం మరింతగా విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగ్గా ఆ సమయానికి ఒక పెద్ద మనిషి దేవుడల్లే అక్కడికి వచ్చాడు. ఆయన ఆ నగరంలోని గొప్ప వర్తకులలో ఒకడు. ఎవరో పరాయి దేశం వాడిని పట్టుకుని ఇలా అల్లరి పెట్టవచ్చునా, మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడ జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారూఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా ఇంటికి తీసుకువెళ్ళాడు. మారూఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టిగా భోంచేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో, అయ్యా, మీ దుస్తులు చూస్తే ఈజిప్టు నుంచి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. అసలు మీది ఏ దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్ట్ దేశస్థుడిని. కైరో నగరంలోనే నా నివాసం అన్నాడు మారూఫ్. అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. పాత చెప్పులు మరమ్మతు చేసేవాడిని అన్నాడు మారూఫ్. కైరోలో మీ ఇల్లెక్కడా అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారూఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారు ఎవరైనా తెలుసా
అన్నాడు వర్తకుడు. మారూఫ్ కొందరి పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని అడిగాడు వర్తకుడు. నాకు తెలియకపోవటం ఏమిటి, మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్కపక్కనే అన్నాడు మారూఫ్ బిగ్గరగా నవ్వుతూ. ఆయన ఎలా ఉన్నాడు అన్నాడు వర్తకుడు. అల్లా దయ వల్ల కులాసాగానే ఉన్నాడు అన్నాడు మారూఫ్. ఆయనకి ఇప్పుడు ఎంతమంది కుమారులు అని అడిగాడు వర్తకుడు. ముస్తఫా, మహమ్మద్, అలీ అని 3 కుమారులు. వారు ఏం పనులు చేసుకుంటున్నారు? పెద్దవాడు ముస్తఫా బడిపంతులు, రెండోవాడు మహమ్మద్ అత్తర్ వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి పక్కనే తన దుకాణం కూడా పెట్టాడు. మూడోవాడు ఆలీ నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. మేమిద్దరం క్రైస్తవుల ఆలయంలోకి జొరబడి పాఠ్యపుస్తకాలు దొంగిలించి అమ్మి ఆ డబ్బులతో మిఠాయి కొనుక్కు తినేవాళ్ళం. ఒకరోజు క్రైస్తవులు మమ్మల్ని పట్టుకున్నారు. షేక్ అహ్మద్ తన కొడుకును చచ్చేటట్టు చావగొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడే తెలియలేదు అన్నాడు మారూఫ్. మారూఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతన్ని కౌగలించుకుని, మారూఫ్, నేనే ఆ ఆలీని అన్నాడు. ఆ తర్వాత మారూఫ్ తన కథ యావత్తూ స్నేహితుడికి చెప్పేశాడు. అంతా విని ఆలీ, చూడు తమ్ముడు, నువ్వు కూటికి కూడా లేని చెప్పులు కుట్టేవాడిని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చానని ఇక్కడ ప్రజలకు తెలిస్తే ఎవ్వరూ నిన్ను ఖాతరు చేయరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లారి సరికల్లా ఇక్కడ చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పడం నిష్ప్రయోజనమైనప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పడం తెలివైన పని. నేను ఈ ఊరు చేరి ఎన్ని బొంకులు బొంకి పైకి వచ్చానో నువ్వు ఊహించలేవు అన్నాడు. అయితే నన్నేం చేయమంటావు అన్నాడు మారూఫ్. నేను చెబుతాను విను. రేపు ఉదయం లేచి నా కంచరగాడిదల్లో మంచిగా ఉన్నదాన్ని చూసి దాని మీద వర్తకుల వీధికి రా. నీ వెంట మా ఇంటి బానిసల్లో ఒకరిని వెంట తీసుకునిరా. అక్కడ నేను ఇంకా పెద్ద వర్తకులు కూర్చుని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతం ఇస్తాను. కైరో నగరంలో వర్తకులందరిలోకి గొప్పవాడివని నిన్ను ఇక్కడి వర్తకులు పరిచయం చేస్తాను. ఎవరన్నా బిచ్చగాళ్ళు వచ్చి చేయి చేస్తే ధారాళంగా దానాలు చేయి. అందుకుగాను నీకు కొంత డబ్బు ఇస్తాను. ఆ తర్వాత నిన్ను ఫలాని సరుకు ఉన్నదా అని అడుగుతారు. కొల్లలుగా ఉన్నది అని చెప్పు. ఇదంతా చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చేయగోరుతారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడివి అయిపోవచ్చు. నేను అలాగే వర్తకుడిని అయ్యాను అన్నాడు ఆలీ. మర్నాడు ఆలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు, 1000 బంగారు దీనారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ప్రకారమే మారూఫ్ ఒక మంచి కంచరగాడిది మీద ఎక్కి తన వెనక ఒక బానిసవాణ్ణి నడిపించుకుంటూ వర్తకుల బజారు చేరాడు. అక్కడ అతనికి ఆలీతో పాటు ఖతాన్లోని గొప్ప గొప్ప వర్తకులు అందరూ కనిపించారు. అతన్ని చూస్తూనే ఆలీ చివాలును లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకుని అతన్ని కంచరగాడిదిపై నుంచి దించి కింద వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా ఆలీ చెవులో వీరెవరు అని అడిగారు. ఈజిప్టులో ఇంతకు మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి విచిత్రమైన కథలు చెబుతారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలూకు గిడ్డంగులు ఉన్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర మల్లర వ్యాపారాలు చేసుకునేవాళ్లమే అని ఆలీ వారికి తెలియజేశాడు. ఈ మాటలు వింటూనే వర్తకులందరూ మారూఫ్ చుట్టూ మోగి ఒకరి మీద ఒకరు పోటీ పడి అతని చేతుల షర్బతులు తాగించి మర్యాదలు చేశారు. వర్తకుల పెద్ద అతని పక్కన చేరి, అయ్యా, తమరు పట్టుపచ్చ తాన్లు ఏమైనా తెచ్చారా అని అడిగాడు. కొల్లలు అన్నాడు మారూఫ్. ఎర్రవో అన్నాడు వర్తకుల పెద్ద. కొల్లలు అన్నాడు మారూఫ్. మిగిలిన వర్తకులు ఏ సరుకు గురించి అడిగిన అతను కొల్లలు అని మాత్రమే సమాధానాలు ఇచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచరగాడిలతో మా బిడారు కొద్ది రోజులలోనే ఈ నగరం వచ్చి చేరుతుంది అన్నాడు మారూఫ్. సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలో బిచ్చగాడొకడు వచ్చి వర్తకులకి చేయి దాచాడు. వెంటనే మారూఫ్ తన జేబులోంచి గుప్పెడు బంగారు నాణాలు తీసి బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ఇది చూసి వర్తకులు దిగ్భ్రమ చెందిపోయారు. ఈ మనిషి రాజుల కన్నా ధనవంతులా ఉన్నాడే అని వారిలో వారు అనుకున్నారు. మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చేయి చాచింది. ఆమెకు కూడా మారూఫ్ గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు ఆ బంగారం చూపించింది. అంతే, వాళ్ళంతా ఒక మందలాగా వచ్చారు. తొణకక బెణకక మారూఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా బిచ్చగాళ్లకు పనిచేసి జేబులు ఖాళీ అయ్యాక, అరే అల్లా,
ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకుని ఉందునే, పాపం వాళ్ళు దేహి అని అడిగితే ఇవ్వకపోతే ఎలా అన్నాడు. అయ్యా, తమరేమీ విచారించకండి, తమకు అవసరానికి కావలసి వస్తే మేమంతా లేము సర్దడానికి అన్నాడు వర్తకుల పెద్ద. మరుక్షణమే మారూఫ్ చేతికి మరో 1000 దీనారాలు అందాయి. మధ్యాహ్నం ప్రార్థనల వేళ దాకా అతను వాటితో దానా ధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వాటిని మసీదులో ప్రార్థనలు చేసే వారి మీద వెదజల్లేశాడు. ప్రార్థనలు ముగియగానే అతను మరొక 1000 దీనారాలు అప్పు తీసుకుని వాటిని కూడా దాన ధర్మాల కింద పనిచేశాడు. చీకటి పడి లోపుగా అతను వర్తకుల వద్ద 5000 దీనారాలు అప్పు చేసి అదంతా పేద సాధులకు దాన ధర్మాలు చేసేశాడు. తన దాన ధర్మాలు చూసి విస్తుపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారును దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, లేదా సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అన్నాడు. ఆ రాత్రి అలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఆ విందులో మారూఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనం ఇచ్చారు. ఆ రాత్రిలో అతను పట్టు తానుల గురించి, రత్నాల గురించి ఏకధాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా మీ బిడారులో ఫలాని సరుకు వస్తోందా అని అడిగితే కొల్లలు కొల్లలు అన్నాడు. మర్నాడు అతను మళ్ళీ వర్తకుల బజారుకు వెళ్ళి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దానం చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకుల వద్ద 60,000 దీనారాలు బాకీ పెట్టాడు. అతని బిడారు మాత్రం జాడలేదు. మాయా వర్తకుడు మొదటి భాగం సమాప్తం. రెండవ భాగం తరువాతి వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.